హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దు పుడితే పొద్దు మునిగితే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మైండ్లో ఒకటే రన్ అవుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేయాలి, నైట్ డిన్నర్కి ఏం చేయాలి, ఎలా పిల్లల్ని చూసుకోవాలి, ఇదే అన్నమాట ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి. కొంతమంది లేడీస్ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది బయట వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం ఇలా లేదండి, కానీ ఇంట్లోనే వండుకొని పిల్లల్ని చూసుకొని అలాగ ఉంటారు కదా వాళ్ళకన్నమాట. అంటే మార్నింగ్ టిఫిన్కి ఏం చేయాలా, పిల్లలకి ఏం పెట్టాలా, పిల్లల్ని ఎలా చూసుకోవాలా, వీడియోస్ ఎలా చేయాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇదంతా ఉంటుంది అన్నమాట. ఇంకా నేనైతే సామాన్యంగా వంటలోకి అయితే దిగను, అది మీకు తెలిసిందే. మా అమ్మకే అప్పచెప్పేస్తూ ఉంటాను. కానీ ఇవాళ నేను అంటే ఈ మధ్య నెమ్మదిగా కిచెన్లోకి వెళ్తున్నానండి. ఎందుకంటే చింటూ బిట్టు నన్ను కాస్త ఫ్రీగా అయితే వదిలేస్తున్నారు. అందుకోసమని చెప్పేసి ఈ నడుమైతే నేను కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా వంట కూడా చేసేస్తున్నాను. ఇంకా మిగతా పనులు కూడా చేసుకుంటున్నానండి. ఇంకా మా అమ్మ పట్టుకుంటే చాలరా దేవుడా, పిల్లల్ని వదిలించుకొని నేను వంటగదిలో వంట చేసుకుంటూ పనులు చేసుకొని ఉండాలి, మొత్తం అలా కూర్చొని పెట్టాలి అనేసి నాకు చాలా ఉందండి. కాకపోతే ఒక్కోసారి పిల్లలు నన్ను వదలరనమాట. ఇంకా దానివల్ల నేను మా అత్తమ్మకే పని అంతా అప్పచెప్పాల్సి వస్తూ ఉంటుంది ఒక్కసారి అయితే. కానీ ఆమె ఒక్కతే చేసుకుంటూ నేను కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నాకైతే నిజంగా ఆ రోజైతే ఫుడ్ కూడా తినబుద్ధి అవుదండి. మనం ఏదైనా వర్క్ చేస్తే తప్ప నాకెలాగంటే నేను ఏదైనా పని చేస్తే తృప్తిగా భోజనం అయితే చేస్తానండి, అంటే తింటాను. లేదు అంటే నాకు ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. అంటే నేను కూర్చొనే ఉన్నాను, ఏం పని చేయలేదు, నాకు సహించదనమాట ఒక్కోసారి అయితే నిజంగా. కానీ ఇవాళ నేను చేసిన పనులకి నాకు ఫుడ్ తినడానికి మంచి సాటిస్ఫాక్షన్ అయింది నాకు నిజంగా. నాకు అలా పనులు చేస్తేనే ఫుడ్ తినాలనిపిస్తుందండి. కానీ తప్పదు, చేసినా చేయకపోయినా ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తాం కదా పిల్లలకి, ఇంకా ఖచ్చితంగా తినాలి. అలా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటారా అంటే అలాంటిది ఏం ఉండదండి. కాకపోతే నా ఫీలింగ్ అలా ఉంటుంది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కొన్ని ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చెప్పనండి, మీతోనే షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి. నేనైతే ఒక సైడు పులిహోరకి రెడీ చేసేసి ఇంకో సైడు సంగటికి అయితే పెట్టేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ మధ్య డైటింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఏం ముట్టడం లేదు, ఇంకా సంగటి అయితే తింటారు మార్నింగ్ టైంలో. ఇంకా అందుకోసమని చెప్పి మా హస్బెండ్కి సంగటి అలానే సాంబార్, మాకైతే ఇలా పులిహోర అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నేనైతే పులిహోర చేయడం చాలా తక్కువ, అంటే తక్కువ. ఇప్పటికే ఇది సెకండ్ టైం అండి. అందుకోసం చెప్పేసి ఎలా వస్తుందా ఏంటా అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట. కానీ ఎండింగ్లో టేస్ట్ సూపర్గా ఉంది. ఇప్పుడు వేసిన ఐటమ్స్ అన్నీ నాకేంటంటే ఇప్పుడు చేసింది ఇంకోసేపు కడిగితే మర్చిపోతాను. అలాంటిది గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ ఈసారి కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా గుర్తుపెట్టుకున్నాను ఏమేమి వేసానా అని చెప్పేసి. ఫస్ట్లోనే అనుకుంటూ చేశానండి, అంటే టేస్ట్ బాగా వస్తే ఇప్పుడు ఏమేమి వేసామా గుర్తుపెట్టుకోను, నెక్స్ట్ టైం అదే వేద్దాం, లేదు అంటే ఇప్పుడు వేసినది ఏదైనా స్కిప్ చేసేద్దాం నెక్స్ట్ టైం అని చెప్పేసి అనుకున్నాను. కానీ టేస్ట్ వైజ్ చాలా సూపర్గా వచ్చిందండి. నెక్స్ట్ టైం వేస్తే అది అలా అన్నీ గుర్తుపెట్టుకున్నాను కదా, అవి వేసి చేసేస్తాను. ఇంకా నేను సంగటికి అని చెప్పాను కదా, ఇంకా సంగటికి అయితే చట్నీ చేద్దామని చెప్పేసి ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నానండి మా హస్బెండ్కి అని చెప్పి. మార్నింగ్ టైంలో ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే యుద్ధానికి సిద్ధంగా ఉంటారు కదా, ఆ టైప్లో ఉంటారండి. ఒక యుద్ధమే చేయాలి ఈ కిచెన్లో. ప్రతి యుద్ధంలోనూ మనమే గెలవాలి అని చెప్పేసి రూల్ ఏం లేదండి. అలానే చేసిన ప్రతి వంట సక్సెస్గా అవ్వాలంటే అలా ఏముండదు, ఒక్కోసారి తిప్పి కొడుతూ కూడా ఉంటుంది. మనం చేసిన ప్రతి యుద్ధంలోనూ గెలవాలనేం లేదు, కానీ పార్టిసిపేట్ చేసామా లేదా అన్నట్టయితే ఉండాలి ఖచ్చితంగా. సేమ్ ఈ వంటల్లాగానే ప్రతిరోజు చేసే వంటలే కాబట్టి ఏదో ఒక్క రోజు అలా తారుమారైతే ఏం పర్లేదండి. నేనైతే చట్నీకి మొత్తం రెడీ చేసేసానండి. ఇంకా చట్నీకి కూడా కాసేపు అలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఈలోపే నేను పాత్రలు తోముదామని చెప్పేసి పాత్రలు అయితే ఎత్తుకొని వెళ్ళాను. ఇంకా చట్నీ అయితే మా అత్తమ్మే పట్టేసింది అనమాట. మా ఇంట్లో ఎలాగంటే ఈ పని నువ్వే చేయాలి, ఈ పని నువ్వే చేయాలి అని చెప్పేసి ఏం వంతులైతే ఉండవండి. ఎవరు తోచింది వాళ్ళు చేయొచ్చు. ఒకవేళ సగం మధ్యలో ఆపేస్తే కూడా ఆ పనిని ఇంకోరైతే కంప్లీట్ చేసేస్తారు.
ఇక్కడ ఏంటంటే కొంచెం కూడా ఇది లేదనమాట, అంటే సెల్ఫిష్గా ఎవరు బిహేవ్ చేయరండి. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు, వాళ్ళ వల్ల అవుతే చేస్తారు లేకుంటే వదిలేస్తారు అన్నట్టయితే. దాని ప్రకారంగా చూసుకుంటే నాదే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా నాకు అనిపిస్తే చేస్తాను, లేకుంటే లేదు. ఇంకా మా అత్తమ్మ అయితే ఖచ్చితంగా ఆ పనిని చేయనే చేస్తుంది. నేను మధ్యలో వదిలేసినా కూడా ఆ పని కంప్లీట్ అయితే చేసేస్తుందండి. ఇంకా మా అత్తమ్మని కూర్చోపెట్టుకొని నేను పనులు చేయాలని చెప్పేసి నాకు చాలా ఇష్టం, కానీ కుదరలేదు. ఇంకా మీదటన్నా నేను అలా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇంకా నేనైతే పాత్రలు తోమడానికి అయితే వచ్చేసాను. మా అత్తమ్మే చెప్పింది నేను తోమేస్తాను, పిల్లల్ని అయితే పట్టుకో అని చెప్పేసి. ఇంకా నాకు వాళ్ళకంటే ఈ పనే కొంచెం బెటర్ అండి నిజంగానే. అందుకోసమని చెప్పేసి వాళ్ళని మా అత్తమ్మకి అప్పగించేసి నేనైతే పాత్రలు తోమడానికి అయితే కూర్చున్నాను. కానీ ఈ మధ్య పిల్లలు ఇద్దరు ఆ గేటు దాటి బయటకు రారు అనుకున్న వాళ్ళు గేటు దాటి సిమెంట్ దగ్గరకైతే ఆడుకునేకైతే వస్తూ ఉన్నారండి. కానీ ఇప్పుడు ఆ సిమెంట్ దాటి ఇక్కడ ట్యాప్ అయితే ఉంది కదా, అక్కడ కూడా వచ్చేస్తున్నారు ఆడుకోవడానికి. నిన్నైతే అలా ఇలా తిరిగేసరికి చింటూ వెళ్ళేసి అక్కడైతే ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా నేనైతే షాకింగ్ అండి, అంటే ఆ రోడ్డు దాటి అటు సైడ్ వెళ్ళరు అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట. అలాంటిది దాన్ని కూడా దాటేసి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వీళ్ళని అస్సలు పట్టడానికే అవ్వదు. పనులంతా అయిపోయింది, ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నారు షాప్కి అయితే. ఇంకా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలానే పిల్లలు కూడా పడుకోబెట్టేశానండి. కరెక్ట్గా 11 అవుతుంది టైం అయితే. ఇంకా నేను తిందామని చెప్పేసి ఇక్కడ బ్రష్ అయితే చేస్తున్నాను. నాకైతే కొంచెం లేట్ అయితే, ఫుడ్ తినడం లేట్ అయితే చేతులు కాళ్ళు అయితే వణికిపోతున్నాయి. చాలా అంటే చాలా భయం వేసేస్తుంది. ఫుడ్ తినడానికి కూడా ఓపిక లేకుండా అయిపోతుందండి ఈ మధ్య, ఎందుకో తెలియట్లేదు. నేనేంటంటే వంట చేయకపోతే కొంచెం టైం అయితే ఉంటుందన్నమాట నాకు వీడియోలు చేసుకోవడానికి, ఇలా థంబ్నెయిల్ రెడీ చేసుకోవడానికి గన. లేదు అంటే ఇలా వంట చేసినప్పుడు నాకు అది చేసుకోవడానికి అస్సలు టైమే ఉండదండి. ఇంకా నేను ఎప్పుడు కూడా నైట్ టైం అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసి వదిలేస్తాను. ఇంకా మొత్తం ఎడిటింగు, అలానే అప్లోడింగు, అలానే థంబ్నెయిల్ రెడీ చేసుకోవడం ఇదంతా కూడా నేను మార్నింగ్ టైంలోనే చేసుకుంటానండి. ఇలా వంట ఏదైనా చేసినానంటే ఆ రోజు నాకు టైమే కుదరదు. కరెక్ట్గా 11:30 కల్లా వీడియో అయితే పెట్టేసేయాలి మొత్తం థంబ్నెయిల్తో సహా. ఆ టైంకే నాకు ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి అయితే కుదరదు అనమాట. ఇంక ఇలా వంట చేసినప్పుడైతే ఇంకంతే కథ. వంట చేసే టైంకే 10 ఆ మధ్య అయిపోతుందండి. ఆ తర్వాత థంబ్నెయిల్ అంతా రెడీ చేసి అప్లోడ్ చేసేసరికి 11:30 ఆ మధ్య అవుతుంది. ఇంకా ఆ తర్వాత నేను పిల్లల్ని ఆలోపే పడుకోబెట్టేసినాను కాబట్టి ఇంకా తొందరగా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ అయితే తినాలి. లేకపోతే సడన్గా నేను ఈ పనులన్నీ చేసుకొని తినే టైంకే లేస్తారనమాట పిల్లలకి. వాళ్ళకి ఎలా తెలుస్తుందో ఏంటో నాకు తెలియదు, కానీ తిన్న టైంకే లేస్తారండి కరెక్ట్గా. ఇది అందరి తల్లులకి ఉన్న ప్రాబ్లమే. ఇవాళ చేసిన పులిహోర నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా నేను మనస్తృప్తిగా తినేసాను 11:30 పైన. ఇంకా తిన్న తర్వాత పాత్రలు అయితే తోముకొచ్చి అయితే పెట్టాను కదా, ఇంకా దాన్నన్నింటినీ సర్దేస్తున్నాను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి నువ్వు ఏం చేస్తున్నావు అని కొంతమంది మగవాళ్ళు అయితే అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్పాలన్నమాట. మనం వెతికే కొద్దీ దొరుకుతూనే ఉంటాయండి పనులు. ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనకి ఓపిక ఉండాలే కానీ పనులు వెతకాలే కానీ మనకు అసలు తీరికే ఉండదన్నమాట. నిజంగా వెతికే కొద్ది పనులు చేసే కొద్ది ఓపిక అయితే ఉండాలి. ఖచ్చితంగా పనులు అయితే చాలానే ఉంటాయండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కానీ నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేసుకొని పైకి వెళ్ళేసి కిందకి వస్తున్నాను. చూస్తున్నారు కదా, చింటూ అయితే రెడీగా ఉన్నాడనమాట. ఇంకా పైకి అయితే రాబోయాడు, కానీ నేనే వద్దన్నానని చెప్పేసి కిందే కెదరం దగ్గర అయితే ఆడుకుంటూ ఉన్నాడండి. ఇంకా ఈ బట్టల విషయానికి వచ్చేస్తే వీక్లీ వన్స్ అన్నా మనం సర్దుకోవాలండి ఈ బీరువాలో మాత్రం. నిజంగానే అసలు మా హస్బెండ్ అయితే ఒక్కోసారి నాకు టైం అంటే పిల్లల్ని ఎత్తుకునే టైంలోనే స్నానం చేయాలని చెప్పేసి అంటారు కదా, ఆ టైంలో ఎత్తుకోమని చెప్తే ఇంకా చిందరవందరగా పీకేస్తారనమాట. అంటే మర్చిపెట్టేది మనకు తెలుసు కాబట్టి మనమే ఎత్తేస్తే అది కొంచెం క్లీన్గా ఉంటుంది. ఇంకా మనం ఎంత కష్టపడుతున్నామో ఎలా పెట్టుకుంటున్నామో వాళ్ళకి తెలియదు కదండి. ఇంకా అందుకోసమని చెప్పేసి వాళ్ళు ఎలా పడితే అలా ఎత్తేసి ఇంకా బిజీగా ఉంటుంది. ఖచ్చితంగా మంత్లీ అయితే ఒక 2-3 టైమ్స్ అన్నా ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకుంటూ మర్చుకుంటూ ఉండాలి. మర్చిన దాన్నే మర్చి పెట్టిన దాన్నే పెట్టి చేసుకుంటూ ఉండాలి. నాకైతే దేన్ని ఎక్కడ పెట్టాలో కూడా ఒక్కోసారి అర్థమే కాదండి, పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. ఇంకైతే బీరువా మొత్తం సర్దేశానండి. మీ ఇంట్లో మీరు ఎన్నిసార్లు ఇల్లు క్లీన్ చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మేమైతే నిజంగా 1 మినిట్కి ఒకసారి అలా క్లీన్ చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది, అది చూడలేక క్లీన్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. ఏదో ఒకసారి ఓపిక నశించి సర్లే మళ్ళీ చేసుకుందామని చెప్పేసి వదిలేస్తే ఇంకా అంతే అనమాట. ఇంకా డబ్బులుగా పెరిగిపోతూనే ఉంటుందండి చెత్త. ఇంకా అలానే ఈ బెడ్షీట్ అనమాట. ఇంకా దీన్ని కూడా అలా సర్దుతూ ఉంటే మా హితం వచ్చి హెల్ప్ చేస్తుందండి. హితి అయితే పెద్దది అవ్వంగా భలే అర్థం చేసుకుంటుందండి. ఏమన్నా చెప్తే టక్కున అర్థం చేసుకుంటుంది అనమాట. ముందైతే చాలా అర్చి గోల్ చేసేది. అప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మీకు అంతగా చూపించలేదండి. ఇప్పుడు చింటూ బిట్టు ఉన్నట్టే హితి ఒక్కతే నాకు అప్పుడు అలా అనిపించేది అనమాట. కానీ ఇప్పుడున్న చింటూ బిట్టుతో హితిని పోల్చుకుంటే చాలా బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా వారైతే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసారండి షాప్ నుంచి. ఇంకా వస్తూ ఏదైనా తేవాలా అని చెప్పేసి అడిగారనమాట. ఫస్ట్ అయితే చికెన్ తెస్తానని చెప్పారు. నేనే వద్దన్నానండి. ఇంకా వద్దనేసరికి సరే ఫిష్ అయితే తీసుకొస్తాను, ఫిష్ తినక చాలా రోజులు అయింది కదా ఇంట్లో అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే ఫిష్ ఓకే చెప్పానండి. ఇంకా ఫిష్ అయితే తెచ్చారు. దీన్నైతే కబాబ్ అయితే వద్దన్నారన్నమాట. అందుకోసమని చెప్పేసి పులుసు అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, నేను ఫస్ట్ అయితే క్లీన్ చేసేసి నిమ్మకాయ, ఉప్పు, అలానే కొంచెం పసుపు వేసి బాగా నానబెట్టేస్తాను అనమాట. ఒక 2-3 టైమ్స్ వాష్ తర్వాత. మీకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు గజ్జల సౌండ్ వస్తూ ఉండాలి. ఎందుకంటే మా బిట్టు అయితే పడుకొని ఉన్నాడండి ఒళ్ళో పడుకోబెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. కామ్గా అయితే అస్సలు ఉండడండి, ఏదో ఒకటి సౌండ్ చేస్తూనే ఉంటాడు. వాడు మాట్లాడేదో లేకుంటే గజ్జల సౌండ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. ఎంత చెప్పినా వినడు. సేమ్ చింటూ కూడా సేమ్ అలానే లేండి. ఇంకా నేనైతే ఫిష్ని కడిగేసి ఆఫ్టర్నూన్ కల్లా పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంకా అది బాగా అంటే అలా చేసి పెడితే నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇంకా నేనైతే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఎప్పుడు నైట్ టైంలో తెచ్చి అది మార్నింగ్ అలా పెట్టేదాన్ని కదా, ఇంకా అలా ఎందుకులే ఇప్పుడు కొంచెం ముందుగానే తెచ్చేసారు కదా, ఇంకా కొంచెం ఎర్లీగా చేసి పెడదాం పిల్లలకి అని చెప్పేసి 2 ఒకేసారి పెట్టేశాను. ఏది తొందరగా అయితే అది పెట్టేద్దాం అన్నట్టు. ఫస్ట్ అయితే చికెన్ చేస్తున్నానండి. ఒక సైడ్ చికెన్, ఇంకో సైడ్ అయితే ఫిష్ అయితే చేస్తున్నాను. ఏది తొందర అయితే అది పెట్టేద్దాం పిల్లలకి అన్నట్టు. ఫస్ట్ అయితే ఫిష్ చేసేద్దాం, ఫిష్ పెడితే కొంచెం మంచిది కదా చికెన్ కంటే అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏదైతే అయిందిలే, ఏది తిన్నా ఒకటే కదా అన్నట్టు నేనైతే ఇక్కడ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఏంటంటే నార్మల్గా చేసే పని కంటే అంత టైం కంటే యూట్యూబ్ చేసుకుంటే వీడియోస్ తీసుకుంటూ చేస్తే పని ½ అవర్ పట్టే టైంకి ఈ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ చేస్తే 1 అవర్ 1.5 అవర్ అయితే పడుతుందండి. ఆ కెమెరా సెట్ చేసుకొని దాన్ని ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని ఎక్కడ ఎలా సెట్ చేసుకోవాలి, అసలు ఎంత టైం అవుతుంది, ఇదంతా చూసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం చేతిలో పెట్టుకొని తీసుకుంటే కెమెరాలో కొంచెం తక్కువ టైం అయితే మనకి ఏది కావాలో అది మాత్రమే క్యాప్చర్ చేసుకోవచ్చండి. కానీ ఇలా ట్రైపాడ్లో పెట్టేసామంటే అది మినిట్లు పోతా ఉంటుంది. ఇంకా ఆ టైంలో మనకి స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. నాకైతే ఒక యూట్యూబ్ వాళ్ళు పడే బాధ ఇంకొక యూట్యూబర్కి మాత్రమే అర్థమవుతుందండి, చూసే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. నేను ఒక సైడ్ చేసుకుంటుంటే ఇక్కడ ఇంకో సైడ్ మా అత్తమ్మ అయితే పిల్లల్ని అయితే పట్టుకొని ఉందనమాట. ఇంకా ఈ గ్యాప్లో అంటే చికెన్ కో సైడ్ ఫిష్ కో సైడ్ పెట్టాను కదా, ఇంకా అవైతే ఒక్కో సైడ్ ఒక్కొక్కటి అవుతూ ఉంది. ఇంకా ఈ గ్యాప్లో నేనైతే తలదు అయితే దూకొని వచ్చేసానండి. ఇంకా ఫిష్ అయితే మొత్తం అంటే ఫస్ట్ ఈ పులుసు అయితే బాగా కాగాలి కదా, అలా అనమాట. ఇంకా అయితే కాగిపోయింది. ఇంకా ఫిష్ అయితే వేసుకోవచ్చు. చికెన్ అయితే ఇంకా పై మసాలా వేస్తామంటారు కదా, ఇంకా ఆ పై మసాలా బాగా కుక్ అయ్యాయండి. ఇంకా మనం మసాలా పోసుకుంటే సరిపోతుంది. దీనికి ఫిష్ వేయాలి, దానికి మసాలా పోయాలి, అంతే. నాకైతే మసాలా పోసిన తర్వాత చికెన్ కంటే ఇలా పై మసాలాలో చికెన్ అంటేనే చాలా ఇష్టం అండి. అది టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టింటుంది. ఇంకా మసాలా పోసిన తర్వాత కొంచెం జారుడుగా ఉంటుంది కదా, ఇంకా ఆ టేస్ట్ అంతా కొంచెం చేంజ్ అయి ఉంటుంది మసాలా వల్ల. ఇంకా నేనైతే ఇక్కడ ఫిష్ని అయితే ఇంకొకసారి వాష్ చేసి ఇక్కడ వేసేస్తున్నానండి. ఇంకా ఫిష్ని వేసిన తర్వాత గరిటె అస్సలు పెట్టకూడదు. ఇంకా గరిటె పెట్టామంటే మొత్తం విరిగిపోతాయి అన్నమాట ఫిష్లు. ఇంకా ఫిష్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి. 2 వంటలు ఒకేసారి అయిపోయాయండి. ఒకటి చికెన్, ఇంకోటి వచ్చేసి ఫిష్, 2 కూడా అయిపోయాయి. ఇంకా పిల్లలకైతే ఇంకా పై మసాలా అయితే ఎత్తిచ్చేస్తాను. ఇంకా చికెన్ ఇంకా అలా తినేసారండి, వాళ్ళకేం ఇబ్బంది లేదనమాట. ఇంకా తింటే తింటారు, లేకుంటే లేదు అన్నట్టు. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అవుతూ ఉంది. ఇంకో సైడ్ అయితే చికెన్ అయిపోయింది, ఇంకో సైడ్ అయితే ఫిష్ కూడా మనకి రెడీ అయిపోయింది.
ఈ గ్యాప్లోనే మా అత్తమ్మ పిల్లలకందరికీ స్నానం అయితే చేపించేసిందండి. ఇంకా వాళ్ళని నేనైతే రెడీ చేసేసాను. చేపల పులుసు ఎప్పుడు కూడా గట్టిగా ఉండకూడదండి, ఎందుకంటే కొంచెం ముళ్ళు లేదని విరిగిపోతే అది కొంచెం డేంజర్ అనమాట. కొంచెం నీళ్ళుగానే అంటే జారుడుగానే ఉంటే కొంచెం మంచిదే నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అన్ని వీడియోస్లలో చూస్తాను కదా, కొంచెం అలానే ఉంటుంది. ఇంకా ఆ టైప్లోనే చేద్దామని చెప్పేసి ట్రై చేస్తాను ఒక్కోసారి. ఇంకోటి ఏంటంటే ఫిష్ మనకి రేర్ అనమాట, ఫిష్ చేయడం తినడం కూడా రేరు. ఇంకా అలా ఎప్పుడో ఒకసారి చేసింటాం కదా, ఇంకా మర్చిపోతాం దానికి ఏమేమి మసాలా వేయాలి అని చెప్పేసి మర్చిపోతాం అనమాట. పిల్లలకైతే స్నానాలు చేపించి రెడీ అయితే చేసేసానండి. అలా నేనైతే వీడియో తీసుకుందామని చెప్పేసి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసానో లేదో బిట్టు చూస్తున్నాడు కదా, ఎంత బాగా హాయ్ చెప్పి ప్లేన్ కిస్ అయితే ఇస్తున్నాడండి. నాకైతే నిజంగా షాక్ అనమాట. మనం ఏం నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు అనేదానికి ఇది నిదర్శనం అనమాట. ఇంకా మా చింటూకి అయితే చెప్తే మా చింటూ మాత్రం ఇలా చేస్తున్నాడు. ఇంకా చింటూకైతే ఇంకా రెడీ చేయలేదన్నమాట, బిట్టుకైతే రెడీ చేసేసానండి. ఏంటి ఇలా చూపిస్తుంది అని చెప్పేసి అసలు అనుకోకండి. ఇంకా మా చింటూ అయితే క్యూట్గా మీకైతే ప్లేన్ కిస్ ఇచ్చేసాడు. ఇంకా నైట్ అయిపోయింది, మా హస్బెండ్ వచ్చేంతవరకు వెయిట్ చేశాను. నాకేంటంటే ఫుడ్ అయిన తర్వాత మిద్ది పైన కానీ లేకుంటే బయట ఆరు బయట కానీ అందరం కూర్చొని ఇలా తినడం అంటే చాలా ఇష్టం. ఇది ఇప్పటి నుండి కాదండి, నాకు పెళ్ళైన కొత్త నుండి ఇష్టం అనమాట. ఇంకా ఒక 2-3 టైమ్స్ అయితే అలానే తిన్నాం. ఇంకా ప్రతిరోజు తినాలంటే కుదరదు కదా, ఇంకా అందుకోసమని చెప్పేసి ఈరోజు అలా కూర్చుందామని చెప్పేసి ప్లాన్ చేసుకొని మా హస్బెండ్ వచ్చేంతవరకు ఉన్నానమాట, ఎక్కడో వెళ్ళిండి. ఇంకా వచ్చిన తర్వాత మేమైతే ఇద్దరం కలిసి ఇలా తినేస్తున్నామండి. మాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక 2-3 ఇయర్స్ కాదులేండి, ఒక 6 months బ్యాక్ నుండి తినట్లేదు. ఇంకా అంతకు ముందు కూడా ఇద్దరం కలిసి ఒకే ప్లేట్లలో తినేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కుదరక తినట్లేదండి. ఇప్పటికీ మీరు ఎవరైనా ఇలా తింటుంటే కామెంట్ చేసేయండి. మేమైతే డిన్నర్ చేసేసాం, మీరు తిన్నారా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్